తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కలిశెట్టి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎచ్చెర్ల నియోజకవర్గం. రమేష్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? రమేష్ రెడ్డి గారు ఎప్పుడు 2018 నుంచి అదృష్టం తలుపు తట్టు వచ్చేలోపు దురదృష్టం కాలింగ్ బెల్ కొట్టొస్తున్న సామెత మీకు కనిపిస్తూ ఉందనే చర్చ జరుగుతుంది మీ అనుచరుల్లో. వాస్తవంగా 2009లో కూడా నేను టికెట్ ఆశించిన. ఆ రోజు తెలుగుదేశం టీఆర్ఎస్ అలయన్స్లో టీఆర్ఎస్కి అలాట్ కావడంతో ఆ రోజు కూడా దురదృష్టం వచ్చింది. 2014 వచ్చేటప్పటికి నేను తెలుగుదేశం టికెట్ తెచ్చుకున్నా కూడా అక్కడ ఉన్న సంకినేని వెంకటేశ్వరరావు గారు పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా నాకు టికెట్ ఇస్తే ఆ రోజు వెంకటేశ్వరరావు గారు అనైతికంగా బీజేపీ రెబల్ క్యాండిడేట్గా పోటీ చేసి ఆ రోజు నేను నేరో మార్జిన్లో ఓడిపోవడానికి కారణమై ఆ రోజు కూడా కొంత దురదృష్టం వెంటాడటం జరిగింది. 2018కి వచ్చేటప్పటికి కాన్స్టిట్యున్సీలో బాగా మూమెంట్ చేసుకున్న సందర్భంలో ఆ రోజు కూడా టికెట్ రాకపోవటం, తర్వాత 19కి వచ్చేటప్పటికి పార్లమెంట్ ఇస్తామని చెప్పి ఓ స్పష్టమైన హామీ ఇచ్చి మినిట్స్లో కూడా రాసిన తర్వాత కూడా మళ్ళీ 19లో కూడా నల్గొండ పార్లమెంట్ టికెట్ రాకపోవటం నిజంగా కూడా దురదృష్టం వెంటాడిందని చెప్పొచ్చు. 23లోనైతే మీ అందరికీ తెలుసు, పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు కూడా నా టికెట్ విషయంలో పట్టుబట్టి చివరిగా రాష్ట్రంలోనే చివరి టికెట్గా అనౌన్స్ కావటం మళ్ళీ కూడా నాకు దురదృష్టం వెంటాడటం, మళ్ళీ నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయటం, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ వేం నరేందర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా నన్ను మాట్లాడి మళ్ళీ విత్డ్రా చేసుకునే సందర్భంలో ఈసారి ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీ రాతపూర్వకంగా ఇచ్చినట్టున్నారు? రాతపూర్వకంగా ఈసారి లేటెస్ట్గా జరిగింది ఏంటంటే ఈసారి రాతపూర్వకమైన హామీ ఇవ్వటం జరిగింది. ఉందా రాతపూర్వక పత్రం మీ దగ్గర? యాక్చువల్గా ఉన్నది. ఆ రోజు మీ టీవీలో కూడా లైవ్లో పెట్టడం జరిగింది. ఆ రోజు నేను విత్డ్రా అయ్యే రోజు మల్లు రవి గారు, రోహిత్ చౌదరి గారు రావటం జరిగింది. ఆ రోజు వాళ్ళు అంటే డిస్ప్లేలో కూడా ఉంది, మీ దగ్గర కూడా ఫైల్లో ఉంది. ఎవరు సంతకాలు చేశారు అందులో? ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సో నాకేం ఆబ్జెక్షన్ లేదు, నల్గొండ పార్లమెంటుకు రమేష్ రెడ్డికి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఒక లెటర్ ఇవ్వటం జరిగింది. మా దామోదర్ రెడ్డి గారు ఆయన కూడా సపోర్ట్ చేస్తూ ఆయన లెటర్ ఇవ్వటం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓవరాల్గా సపోర్ట్ చేస్తూ, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఓవరాల్గా సపోర్ట్ చేస్తూ నాకు వాళ్ళు ఓవరాల్గా సపోర్ట్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు మరి కేసీ వేణుగోపాల్ గారు అందరి సమక్షంలోనే నాకు ఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడి ఒక స్పష్టమైన హామీ, నల్గొండ పార్లమెంటు విషయంలో నేను హామీ ఇస్తున్నా, 100% మీకు టికెట్ ఇస్తాం, మీరు విత్డ్రా కండి, ఎందుకంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా బాధపడ్డారు, ఖచ్చితంగా మీకు న్యాయం చేసే బాధ్యత అని చెప్పి వాళ్ళు ఆ రోజు నాకు ఫోన్లో కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఒకవేళ ఆ రోజు వాళ్ళు ఆ హామీ రాతపూర్వకంగా ఇవ్వకపోయి ఉండుంటే మీరు నామినేషన్ విత్డ్రా చేసుకుని ఉండకపోయి ఉండేవారా? లేదు, అంటే నేను ఆల్రెడీ ఎన్నికల ప్రాసెస్కి వెళ్ళిపోయాను. నామినేషన్ వేసిన తర్వాత మేము ప్రచారం స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ సూర్యాపేట టౌన్లో కూడా 1/3 ఏరియాను కవర్ చేసుకొని మేము వెళ్ళటం జరిగింది. మేము అన్నీ అంటే ఆటోలు కానీ అన్ని ప్రచారం ముందుకెళ్ళే క్రమంలో వాస్తవంగా మేము కూడా ఊహించలే ఆ రోజు వీళ్ళు వస్తారని కానీ మేము విత్డ్రా అవుతామని కూడా ఊహించలేదు. అది అనుకోని పరిణామం. అంటే మేము స్పష్టంగా మేము ముందుకెళ్తున్నామని కూడా చెప్పిన క్రమంలో లాస్ట్ మినిట్లో 10-10:30కు మరి మాకు తెలవకుంటేనే మల్లు రవి గారు, రోహిత్ చౌదరి గారు రావడం జరిగింది. ఆ రోజు మీరు అందరూ కూడా చూసిండ్రు, నా అభిమానులు కానీ పార్టీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున గొడవ చేసి విత్డ్రా కావద్దని చెప్పి చివరికి మా ఇంటి అద్దాలు కూడా పలకొట్టడం జరిగింది. సో ఏ పరిస్థితుల్లో కూడా మేము విత్డ్రా కావడానికి సిద్ధంగా లేము. అది అనుకోని పరిస్థితులలో చివరి మినిట్లో అలా జరగడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.